ఏ శుభకార్యానికైనా శుభారంభం ఫిష్ క్యాంటీన్. ఇది యాక్చువల్లీ హైదరాబాద్ మొత్తంగా కూడా కేవలం ఒకే ఒక క్యాంటీన్, అది మాసప్ ట్యాంక్ లో మాత్రమే ఉన్నది. ఇప్పుడు కొత్తగా ఈ రోజు గవర్నమెంట్ తరఫున సెకండ్ క్యాంటీన్ అఫీషియల్ గా ఎక్కడ అంటే ఇది నాంపల్లి గగన్ విహార్ నాంపల్లి దగ్గర ఉన్నటువంటి ఫిష్ క్యాంటీన్, అది సెకండ్ బ్రాంచ్. ఇప్పుడు మనకు అడ్రస్ ఎట్లా ఏంటి అన్నప్పుడు పిల్లర్ నంబర్ 1300 దగ్గర అండ్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వైట్ అపోజిట్ అన్నమాట. ఈ క్యాంటీన్ కి ఎగ్జాక్ట్లీ అపోజిట్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, దాని అపోజిట్ గానే ఈ క్యాంటీన్ ఉంది. దీన్ని ఆనుకునే మనకు తెలుసు కదా గాంధీ భవన్ మనకు అపోజిట్ లో కనిపిస్తోంది. సో గాంధీ భవన్ దాటగానే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, దాని అపోజిటే ఇప్పుడు సెకండ్ బ్రాంచ్ అఫీషియల్ గా ఫిష్ కి సంబంధించిన క్యాంటీన్ గవర్నమెంట్ అయితే స్టార్ట్ చేసింది. మనకు తెలుసు ఈ ఫిష్ కి సంబంధించిన ఐటమ్స్ చాలా రేర్ గా, అంటే ఓన్లీ ఫిష్ దొరికేటటువంటి క్యాంటీన్స్ చాలా చాలా అరుదు మన దగ్గర. సో ఫుడ్ లవర్స్ కి దాని టేస్ట్ ఏంటి అండ్ దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది కూడా తెలుస్తుంది. కాబట్టే ఈజీ, వెరీ ఈజీ అడ్రస్ అండ్ సెంటర్ ఆఫ్ ది సిటీ అనుకోవచ్చు నాంపల్లి. బికాస్ ఇక్కడ చుట్టుపక్కల అంతా కూడా కోర్ ఏరియా, అంటే మీరు తీసుకోండి కోటి తీసుకోండి, లేదంటే గాంధీ భవన్, ఇదంతా కూడా వెరీ బిజియెస్ట్ ఏరియా. సో అట్లాంటి ప్లేస్ లో ఈ క్యాంటీన్ ని నెలకొల్పడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికి కూడా ఫిష్ అందుబాటులోకి తేవడం అండ్ అందుబాటు ధరల్లో టేస్టీ ఫుడ్ అందించడం. డాక్టర్స్ ఈ మధ్య కాలంలో ఫిష్ తినండి అని చాలా ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి సో ఫిష్ కి సంబంధించిన క్యాంటీన్స్ ని పెద్ద ఎత్తున బ్రాంచెస్ వైజ్ గా కూడా మేము విస్తరించబోతున్నామని ఫిష్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కూడా చెప్తూ ఉన్నారు. సో ఇది మనకు కనిపిస్తున్నటువంటి బోర్డు ఏదైతే ఉందో ఈ ఐటమ్స్ అన్ని ఏమేమి దొరుకుతున్నాయి ఏంటి అనేది కూడా అఫీషియల్లీ మనకైతే ఈ బోర్డు అయితే కనిపిస్తోంది. సో ఈ రోజు అఫీషియల్ గా ప్రారంభించబోతున్నారు. లోపల ఎట్లా ఉంది ఏంటి అనేది మనము చూసే ప్రయత్నం చేద్దాం. కింద ఫ్లోర్ లో మనకు తెలుసు ఇక్కడ పార్సల్ వైజ్ గా ఇక్కడనే పార్సల్స్ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. త్వరలోనే స్విగ్గీ జొమాటోలో కూడా అందుబాటులో ఉండబోతున్నాయి. పైన కూర్చొని తినే వ్యవస్థ ఉంది. సో అక్కడ ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా మనం ఒక్కసారి లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. సో ఇది ఇక్కడికి వచ్చాక పార్సల్స్ డెఫినెట్లీ ఈ నుంచి పార్సల్ ఉండబోతున్నాయి. అండ్ మేకింగ్ అంతా కూడా ఇక్కడ కాదు, మాసప్ ట్యాంక్ లోనే మేకింగ్ ఉంటుంది. సో ఇక్కడ పబ్లిక్ డిమాండ్ ని బట్టి రోజు ఇక్కడికి తీసుకొచ్చి పెడుతూ ఉంటారు, దానికి తగ్గట్టుగా సప్లై ఉంటూ ఉంటుంది. సో ఇది ఏంటంటే పండగలకు మాత్రమే ఈ పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి కదా, చాలా రేర్ గా ఉండే పబ్లిక్ హాలిడేస్, ఫెస్టివల్స్, ఎవరైతే ఆ ఫెస్టివల్ రోజు నాన్ వెజ్ అందుబాటులో ఉండని రోజు మాత్రమే ఈ క్యాంటీన్ ఉండదు. అదర్వైజ్ ఆల్మోస్ట్ అన్ని ఇక 365 డేస్ లో ఇక మీరు అనుకోండి 360 డేస్ ఓపెనే ఉంటుంది. సో ఎవ్రీ డే ఈ క్యాంటీన్ అందుబాటులో ఉంటది అన్నటువంటిది లెక్క. ఇక్కడ చూడండి, ఇవి పార్సల్ కోసం యాక్చువల్లీ ఇవన్నీ కూడా అరేంజ్ చేసిర్రు. ఈ రోజు నుంచి అయితే అందుబాటులో లేవు, బట్ ఇవన్నీ కూడా పార్సల్ కోసం అని రెడీ చేసినటువంటి క్యాబిన్స్ అనుకోవచ్చు. సో నెక్స్ట్ ఫర్దర్ గా ఈ రోజే ప్రారంభమైంది కాబట్టి నెక్స్ట్ ఇక పార్సల్స్ కోసం కూడా అందుబాటులో తీసుకురాబోతున్నారు. ఇక్కడ నుంచి వెళ్తే పైనకు వెళ్ళిన తర్వాత మనకు ఈ ఫిష్ క్యాంటీన్ ఎగ్జాక్ట్లీ దీని రూపం ఎట్లుంటది ఏంది అనేది కూడా నేను చూపిస్తాను. అంటే పార్సల్ తీసుకునే వాళ్ళు అక్కడ నుంచి కింద నుంచి తీసుకొని వెళ్ళిపోవచ్చు, బట్ ఇక్కడే కూర్చొని తినాలి అనుకునే వాళ్ళకు మాత్రం ఇది ఒకసారి చూడండి, చూస్తేనే
మీకు అర్థమవుతుంది. సో ఇది అవుట్లుక్, ఇదనమాట. కూర్చొని తినడానికి అందుబాటులో పూర్తిగా ఈ వ్యవస్థను అయితే స్టార్ట్ చేశారు. నాంపల్లిలో కూడా మనకి ఇదే రష్ కంటిన్యూ అవుతుంది అని అర్థమవుతోంది. ఒకసారి మాట్లాడదాం. అన్న, ఫుడ్ టేస్ట్ చేసారు కదా, ఎట్లా? చాలా బాగుందమ్మా, చాలా బాగున్నది. నేను మాసప్టాంగ్ దగ్గర తింటా, ఇంకా ఏమో మన శాంతినగర్ కాలనీ ఉంది కదా అక్కడ. మెట్టు సాయన్న చైర్మన్కి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. ఇటువంటి క్యాంటీన్లు గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నో వేయాలని చెప్పి కోరుకుంటున్నా. మామూలు కొంతమంది పూర్ ఫ్యామిలీ ఉంటారు, మిడిల్ క్లాస్ ఉంటారు, వాళ్ళకి బి చాలా మంచిది. ఇది సెంటర్ కరెక్టేనా? చాలా మంచి సెంటర్ అమ్మా, ముంజా మార్కెట్ ముంగంటే ఉన్నది, చాలా మంచి సెంటర్ ఇది. మా కాంగ్రెస్ కార్యకర్తలకు దగ్గరనే ఉంటుంది ఇంకా. సో అండ్ మాసప్ టైంకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక ఈయనే అందుబాటులో ఉంటుంది మీకు. లేదమ్మా, ఇప్పుడు నాకైతే ఐడియా ఉన్నది. ఇప్పుడు నేను అక్కడ అవైలబుల్ అనుకో, అక్కడ వెళ్ళిపోతా, ఇక్కడ అవైలబుల్ ఇక్కడ ఉంటా. ఇప్పుడు మీ మీడియా త్రూ ఇప్పుడు మాసప్ టైం దగ్గర ఉన్నది, ఇక్కడ ఉందని చెప్పి తెలుస్తుంది కొంచెం పబ్లిక్కి. ఫుడ్ మేము కూడా టేస్ట్ చేసామన్నా, బాగుంది. లేలే తినాలమ్మా, తిన్నాం బాగుంది. బాగుందా? థ్యాంక్ యూ మేడం. సో అది యాక్చువల్లీ ఈ క్యాంటీన్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే అనమాట. అందుబాటు ధరల్లో టేస్టీ ఫుడ్ అండ్ ఫ్రెష్ ఫుడ్ అందుబాటులో ఉండాలి, అది కూడా అందరికీ అందుబాటులో ఉండాలి అనే మోటివ్తోనే ఈ క్యాంటీన్ అయితే స్టార్ట్ చేశారు. సో క్యాష్ కౌంటర్లో మేడం కనిపిస్తున్నారు కదా, ఓన్లీ లేడీస్ మాత్రమే ఈ క్యాంటీన్ని రన్ చేయబోతున్నారు. అది కూడా మంచిగా అనిపించింది యాక్చువల్లీ. అంటే ఒక రకంగా ఎంకరేజ్మెంట్ ఇవ్వడం అనమాట. ప్రాఫిట్ బేస్డ్ కాదు ఇది, జస్ట్ వాళ్ళు శాలరీ బేస్డ్గా వాళ్ళు ఇది చేసుకుంటే చాలు అన్నటువంటి మాట కూడా చైర్మన్ చెప్పినటువంటి సిచ్యువేషన్. ఫిష్ అంటే డాక్టర్స్ కూడా ఒకటే చెప్తారు, ఫిష్ తినండి, హెల్త్కి చాలా మంచిది అని. కానీ ఒక కంప్లైంట్ ఉంటుండే జనరల్ పబ్లిక్లో కూడా, అది ఏంటి అని అంటే ఫిష్ క్యాంటీన్, అది కూడా గవర్నమెంట్కి సంబంధించిన ఫిష్ క్యాంటీన్ ఒకటే ఒకటి ఉన్నది సిటీలో. దాన్ని పెంచితే దాన్ని ఆదరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సిటీలో చాలా ప్రాంతాల్లో పెట్టండి అన్న డిమాండ్ ఉంది. అందులో భాగంగానే ఈరోజు మనం నాంపల్లిలో దగ్గర ఐ థింక్ గాంధీ భవన్కి ఆల్మోస్ట్ ఎదురుగా ఉన్నటువంటి ప్లేస్లోనే ఇంకో ఫిష్ క్యాంటీన్ స్టార్ట్ అయింది. సో రాష్ట్ర సర్కార్ దీన్ని అధికారికంగా స్టార్ట్ చేసింది. మీరు చూస్తుంది ఇదే అన్నమాట. మెనూ అంతా కూడా ఇది. మాసప్ ట్యాంక్లో ఉన్నటువంటి ఫిష్ క్యాంటీన్లో ఏవైతే ఐటమ్స్ దొరుకుతాయో ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ మనకు దొరకబోతున్నాయి. ఇది అదే బ్యానర్, తెలంగాణ ఫిషర్మ్యాన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ ద్వారా తెలంగాణ ఫిష్ క్యాంటీన్ గగన్ విహార్ నాంపల్లి. ఇది మెనూ టోటల్లీ. ఫిష్ బిర్యానీ ఫుల్, ఫిష్ బిర్యానీ సింగిల్, బోన్లెస్ ఫిష్ బిర్యానీ, ఫిష్ మీల్స్, ఫుల్ ఫిష్ ప్లేట్, ఫిష్ ఫ్రై సింగిల్, ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ సింగిల్, ఫిష్ కర్రీ ఫుల్, ఫిష్ హెడ్ ఫ్రై, అపోలో ఫిష్ ఫుల్ అండ్ ఫిష్ ఫింగర్ సింగిల్, ఫిష్ ఫింగర్ ఫుల్, ఇట్లా. అండ్ దెన్ ప్రాన్స్ కూడా దొరుకుతున్నాయి. సో ప్రాన్స్కి సంబంధించి ప్రాన్ బిర్యానీ అండ్ ప్రాన్ చోర్పిడో సింగిల్, ప్రాన్ చోర్పిడో ఫుల్, ఇట్లా ఇవన్నీ మెనూ టోటల్లీ మనం ఇక్కడ చూడొచ్చు. సో అధికారికంగా మరి కాసేపట్లోనే పూజా కార్యక్రమం కూడా ఉండబోతోంది. సో దానికి సంబంధించి ఈ అరేంజ్మెంట్ అని కూడా మనకు పూర్తిగా గమనిస్తే మనకు అర్థమవుతోంది. ఇక్కడ కిందనేమో మనం ఉన్నది ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్. సో సీటింగ్ పూర్తిగా ఇక్కడ నుంచి సర్వ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా కూర్చొని ఇక్కడ హ్యాపీగా కూర్చొని టేబుల్ మీద పెట్టుకొని తినేసి వెళ్ళొచ్చు. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ పార్సల్ కూడా తీసుకువెళ్ళే సౌకర్యం కూడా ఉంది. సో నాంపల్లిలో ఉన్నటువంటి ఈ ప్లేస్లో కంప్లీట్గా ఫిష్ లవర్స్ ఆర్ సీ ఫుడ్ లవర్స్ ఎవరైనా వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి, పూర్తిగా ఈ అరేంజ్మెంట్ అంతే చూస్తే మీకు అర్థమవుతోంది. ఇక్కడ అన్ని కూడా ఐటమ్స్ అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి. ఒకసారి మేడం వాళ్ళు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. మీరేంటి అంటే ఈ ఫెడరేషన్
క్యాషియర్ మేడం. క్యాషియర్. ఓహో, అచ్చా, పైసలు వసూలు చేసేది మీరే అన్నమాట. ఓకే, గట్టిగా మొక్కబోతున్నారా మరి? ఓకే, ఎస్ మేడం. యా, ఏమేం ఐటమ్స్ ఉంటాయి ఒక్కసారి? మీ దగ్గర ఆల్రెడీ డిషెస్ అన్ని వచ్చినట్టున్నాయి కదా, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మ్యామ్? ఫిష్ బిర్యానీ మెయిన్ గా ఇక్కడ స్పెషల్ అయితే ఫిష్ బిర్యానీ. చాలా మంది అదే చాలా మంది దానికే వస్తారు. ఫిష్ బిర్యానీ, ఫిష్ మీల్స్ ఒకటి. ఫిష్ బిర్యానీ అందులో ఇట్లా మనకి ఎట్లయితే ఫ్యామిలీ ప్యాక్ ఇట్లుంటాయో అట్లా కూడా ఉన్నాయా? ఉన్నాయి మేడం. సింగిల్ బిర్యానీ, ఫ్యామిలీ ప్యాక్ రెండు ఉంటాయి. అచ్చా, ఓకే. ఫ్యామిలీ ప్యాక్ అంటే ఎంత మంది తినొచ్చు? అది ఫుల్ బిర్యానీ ఉంటుంది, ఫ్యామిలీ ప్యాక్ ఏం లేదు. ఫుల్ లో ఇద్దరు తింటారు, ఈ సింగిల్ అయితే ఒక్కరు కంఫర్టబుల్ గా తినేసేయచ్చు. అంటే అందులో పీసెస్ అవన్నీ కూడా సింగిల్ బిర్యానీలో 3 పీసెస్ ఉంటాయి మీకు, ఎనఫ్ ఫర్ 1 మెంబర్. మంచిగా హ్యాపీగా తినొచ్చు. ఓకే, ఇప్పుడు ఓన్లీ ఆఫ్టర్నూన్ మాత్రమే, అంటే లంచ్ అవర్ లో మాత్రమే అందుబాటులో ఉంటుందా? సాయంత్రం కూడా? లేదు, ఓన్లీ లంచ్ అవరే మేడం. టైమింగ్స్ ఒకసారి చెప్పగలుగుతారా? 12:30 to 4:30 మేడం. 12:30 to 4:30. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తుండ్రు, మీకు అక్కడ మాసప్ ట్యాంక్ దగ్గర ఎంత మంది తింటుంటారు మరి మీరు జనరల్లీ? డైలీయా? డైలీ ఒక 200 మెంబర్స్ అయితే ఈజీగా వచ్చేస్తారు అక్కడ. ఈజీగా తింటారు. 200 to 250 మెంబర్స్ వస్తారు అక్కడ. సో ఇక్కడ కూడా మీరు అట్లానే ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఇంకా దానికన్నా ఎక్కువనే డెవలప్ కావాలనుకుంటున్నాం. మీరు ఇంకా మెయిన్ రోడ్ ఉంది కదా మనకు, నాంపల్లి. అవును, ఎందుకని నాంపల్లి చూస్ చేసుకోవడానికి రీజన్? యాక్చువల్లీ ఇక్కడ స్టాల్ ఉండేది, సో అది స్టాల్ తీసి ఫిష్ స్టాల్ మేము క్యాంటీన్ ఒకసారి వేరే దగ్గర బ్రాంచ్ పెడితే ఇంకా డెవలప్మెంట్ ఉంటుంది కదా అని చెప్పి పెట్టాము ఇక్కడ. నాంపల్లి చూస్ చేసుకోవడానికి రీజన్ అదే. అంటే ముందు ఏముండే ఇక్కడ ఫిష్ స్టాల్ ఉండే ముందు, ఓన్లీ కటింగ్ అవుతుండే ఫిషెస్. ఫిష్ దొరుకుతుండే, తీసుకెళ్లి వండుకోవాలి. ఇప్పుడు వండిందే ఇచ్చేస్తున్నాం డైరెక్ట్ గా. ఇప్పుడు జనరల్లీ మ్యామ్ ఈ ఫిష్ కి సంబంధించిన ఐటమ్స్ లో కాంబోస్ కానీ అట్లా కూడా ఇస్తున్నారా? కాంబోస్ అయితే ఇంకేం పెట్టలే మేడం. అది ఓన్లీ ఇక్కడ మనకు డిషెస్ ఏం, ప్రాన్ ఫ్రై చాలా ఇక్కడ ఫేమస్ అనమాట. ప్రాన్ ఫ్రై, ప్రాన్ బిర్యానీ, ప్రాన్ ఫ్రై, దానికోసం ఎక్కువ వస్తారు ఇంకా ఫిష్. టోటల్గా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? టోటల్గా ఫిష్ ప్రాన్స్ లోనే మనకు ఒక 14 ఐటమ్స్ వరకు ఉన్నాయి. సో అక్కడ మాసప్ ట్యాంక్ లో దొరికేవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ డైరెక్ట్ వచ్చి కూర్చొని తిని వెళ్ళడమేనా, లేదంటే పార్సల్స్ కూడా ఉంటాయి మేడం? అక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి పార్సల్ అవైలబిలిటీ. ఒక్కసారి చూపిస్తారా మ్యామ్ ఏమేమి ఐటమ్స్ ఏంటి అనేది ఒక్కసారి? ఇది ప్రాన్ టర్పిడో అండి, ప్రాన్ ఐటమ్ ఇది. ప్రాన్ కేఎఫ్సి టైప్ చేస్తాం, ప్రాన్ బ్రెడ్ క్రమ్స్ తో చేస్తారు. ఇది కేఎఫ్సి ఎలా ఉంటుంది మనకు సేమ్ అలానే ఉంటుంది, బట్ ప్రాన్ అది చికెన్, ఇది ప్రాన్. ఓకే, ఇది సలాడ్ ఉంది. ఇది అపోలో అండి, అపోలో ఫిష్. ఇది బోన్లెస్ ఫిష్. డైరెక్ట్ పిల్లలకైతే, ఇంకా కొంచెం ఏజ్డ్ వాళ్ళు అయితే కూడా చాలా సేమ్ అది. ఏజ్డ్ వాళ్ళు ఉన్నా సరే మనకు ముళ్ళులేమి ఉండవు కదా, ఇంకా థాన్స్ డైరెక్ట్ తినేసేయచ్చు. దాంట్లో బిర్యానీ కూడా ఉంటుంది, అపోలో ఫిష్ బిర్యానీ కూడా ఉంది, బోన్లెస్ ఫిష్ బిర్యానీ. వైట్ రైస్ బిర్యానీ. ఇప్పుడు వైట్ రైస్ మనకి ఇక్కడ వైట్ రైస్ కనిపిస్తుంది. వైట్ రైస్ యాజ్ వెల్ యాజ్ కర్రీ కూడా ఉంటుంది. వైట్ రైస్ కర్రీ కూడా ఉంటుంది, మీకు రహు కర్రీ కూడా ఉంటుంది, కొరమీన్ కర్రీ కూడా ఉంటుంది. 2 ఫిషెస్ 2 వెరైటీస్ ఉంటాయి ఇందులో. 2 వెరైటీస్ ఉంటాయి. ఇది బిర్యానీ. ఇది బిర్యానీ అండి. ఎట్లా అందులో కింద ఉంటాయా పీసెస్? అన్ని పీసెస్ కింద ఉంటాయి మొత్తం. సేమ్ బిర్యానీ స్టైలే కానీ ఫిష్ బోన్లెస్ ఫిష్ బిర్యానీ ఉంటుంది, నార్మల్ గా ముళ్ళతో ఫిష్ బిర్యానీ ఉంటుంది, ప్రాన్ బిర్యానీ. ఇది అంటే ఏం మెజర్మెంట్ అన్నమాట? ఇది ఎనఫ్ ఫర్ 1 పర్సన్. ఇప్పుడు సింగిల్. అచ్చా, ఓకే. ఫుల్ అంటే ఇందులో 2 వస్తాయి. అచ్చా, ఓకే. ఇప్పుడు ఇది ఈ 2 వేరియేషన్స్ ఉన్నాయా మీ దగ్గర? అది ప్లేట్, ఇది కర్రీ మేడం. ఇది ఇది కర్రీ ప్లస్ ఇది ఫ్రై చేస్తాం, ఆలు ఫ్రై. అచ్చా, ఓకే. ఓకే. మీల్స్ అంటే సింగిల్ మీల్స్ లో ఒక ఫిష్ కర్రీ పీస్ వస్తుంది, గ్రేవీ వస్తుంది. అచ్చా, ఇది ఫిష్ కర్రీ మేడం, రహు ఫిష్ కర్రీ. ఇది ఓకే, చాలా పెద్దగా ఉంది పీస్ పెద్దగా ఉంటుంది. ఓకే. ఇది ఇప్పుడు ఈ అంటే ఇది ఎంత ప్రైస్ ఉంటుంది మ్యామ్? ఇది ఓన్లీ కర్రీ అయితే మనకు 150, 2 పీసెస్ వస్తాయి మేడం. 2 పీసెస్. మీల్స్ లో అయితే వైట్ రైస్ ప్లస్ 1 కర్రీ పీస్ వస్తుంది, 160. అది ఏం ఫిష్ అన్నారు? ఇది రహు ఫిష్ మేడం. రహు ఫిష్. ఎంత మంది తినగలుగుతారు? 50, 2 కలిపి నాకు తెలిసి 50 to 60 పీసెస్ ఉన్నాయి మేడం.
సేమ్ కర్రీ అది. ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన ఇంకో వేరియేషన్ కర్రీ రాబోతుందా ఎట్లా? అది కూడా వస్తుంది మేడం, కొరమీన్ కర్రీ అది. కొరమీను కర్రీ. ఓకే, అది ఎట్లుంటది దాని ప్రైస్? దాని సేమ్ వైట్ రైస్ కర్రీ సేమ్ ఉంటుంది, ప్రైస్ దాని 210 ఉంటుంది. ఎక్కువ ఎక్కువ డిమాండ్ దేనికుంటుంది? కొరమీన్ మేడం. యా, ఇవన్నీ కూడా ఐటమ్స్. ఒక్కసారి చూడండి. కర్రీ చూస్తేనే అసలు నోరు ఊరిపోతుంది అనమాట, అంత బాగుంది యాక్చువల్లీ. ఒకసారి చూడండి, పీస్ కూడా చాలా చాలా పెద్దగా ఉంది. సో ఫిష్ లవర్స్ హ్యాపీగా వచ్చి ఇక్కడికి వచ్చి తిని ఎంజాయ్ చేయొచ్చు. నాంపల్లి లాంటి ప్లేస్లో ఇప్పుడు అందుబాటులో ఉంది కాబట్టి హ్యాపీగా వచ్చి తిని ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది ఒక్కసారి చూడండి. ఫిషరీస్ చైర్మన్ సాయి కుమార్, సో ఆయన హయాంలోనే పూర్తిగా ఈ ఫిష్ క్యాంటీన్ని ఏర్పాటు చేశారు కాబట్టి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మెనూ అంతా కూడా, ఏమేమి ఉంటాయి ఏంటి అనేది. ఎవ్రీడే సండే కూడా ఓపెన్ జరిగింది. మన సండే ఉంటుంది, మండే హాలిడే అండి. సండే ఓపెన్ పెట్టాము, మన మండే రోజు హాలిడే ఉంటాము. ఇక్కడ సండే కాబట్టి పద్ధతులు నాలుగు కాబట్టి ఇది ఒకటి. అన్ని చాలా తక్కువ ధరకి. ఎవరు ఆ సాంగ్ మాకు కష్టం కదా. తెలంగాణ ఫిష్ క్యాంటీన్. సో ఫిష్ లవర్స్కి ఇది ఒక గుడ్ న్యూసే అనుకోవచ్చు. ఎందుకంటే ఎవరైనా ఫిష్కి సంబంధించి, అది కూడా గవర్నమెంట్కి సంబంధించిన స్టాల్ ఒకటి ఉంది అని అంటే కేవలం మాసప్ ట్యాంక్ దగ్గరనే. సో పని కట్టుకొని మాసప్ ట్యాంక్ దాకా వెళ్ళాలి అని అంటే చాలామంది ఆగిపోయేవాళ్ళు. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా గాంధీ భవన్కి ఎదురుగానే మనకి ఇక్కడ ఇంకో ఫిష్ క్యాంటీన్ సెకండ్ బ్రాంచ్ అనమాట. సో మనతో పాటు ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీకు కంగ్రాచులేషన్స్. సెకండ్ క్యాంటీన్ అంటే ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ నగరంలో దాదాపుగా 271 బిర్యానీ సెంటర్లు, 500 పైగా మీల్ సెంటర్స్ ఉన్నాయి. అంటే చిన్న చిన్నగా, కానీ ఎక్కడ కూడా ఫిష్ క్యాంటీన్ లేదు. అంటే మేము ఉన్నటువంటి ఆఫీస్ పక్కన శాంతినగర్లో మెయిన్ బ్రాంచ్, హైదరాబాద్ నగరంలో అందరూ ఆడికి వస్తారు. ఇప్పుడు ఏంటంటే మనకు ప్రత్యక్షంగా ఎక్కడ మెట్రో ఎక్కినా కూడా పిల్లర్ నెంబర్ 1300 దిగేస్తే లెఫ్ట్ సైడ్లో మీకు ఫిష్ క్యాంటీన్ కనబడేటట్టు అనుకూలమైన స్పేస్లో పెట్టాం మీకు. ఇక్కడ దాదాపు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానివ్వండి, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కానివ్వండి, గహన్ విహార్, గృహకల్ప, హైదరాబాద్ సెంటర్ హ్యాబిట్స్ అంటే చాలా ఫేమస్. ఇక దానికి ఏరుకొని ప్రత్యేకంగా, ఎందుకంటే చాలా మటుకు ఎక్కడికి డాక్టర్కి వెళ్ళినా కూడా మీరు మటన్ తినొద్దు, చికెన్ తినొద్దు, తక్కువ చేయని చెప్తారు తప్ప ఫిష్ తినొద్దు అని చెప్పారు. కాబట్టి ఆరోగ్యమైనటువంటి ఫిష్ని ఎక్కువ తినట్లేదు అనే ఉద్దేశంతోనే అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేయాలి, ధరలు తక్కువ ఉండాలనే ఉద్దేశంతోనే తెలంగాణ ఫిష్ క్యాంటీన్ 2 భాగానికి ఏర్పాటు చేస్తున్నాం. ఉద్దేశం ఒకటే, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం, వంటకం. చేపలను తింటే ఆరోగ్యమైన వాతావరణం వస్తుంది, హెల్తీ ఉంటామనే ఉద్దేశం. అదేవిధంగా తెలంగాణ సంబంధించినటువంటి రుచులు మీరు చూడొచ్చు. రొయ్యల బిర్యానీ కానివ్వండి, చేపల పులుసు కానివ్వండి, అదేవిధంగా చేపల బిర్యానీ కానివ్వండి, ముఖ్యంగా చాలా మటుకు ఫింగర్ ఫిష్ అంటే ఎవరెవరైతే ప్రత్యక్షంగా వారు కోరుకుంటారో అందరికి వచ్చే విధంగా దాదాపు ఒక చూడొచ్చు 12 ఐటమ్స్ ఫిష్వి, ఒక 4 ఐటమ్స్ ఫ్రాన్స్వి, ఇవన్నీ పెట్టున్నాము. ఎందుకంటే దీనివల్ల ఒక 5 మంది లేడీస్కి ఉపాధి ఉంటుంది. ఓన్లీ లేడీస్ మాత్రమే? లేడీస్ మాత్రమే, ఓన్లీ ఫర్ లేడీస్. ప్రత్యేకంగా అంటే అట్లా ఎందుకు ఆలోచించారు? అంటే రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఒకటే, మహిళా సాధికారత. ఏదో ఒకటి ఉద్దేశం చేద్దాము అంటే, ఒక లేడీస్ ఇంట్లో ఆర్థికంగా బలోపేతం అయితే, ఆర్థికంగా వాళ్ళు బాగుంటే కుటుంబం అంతా బాగుంటుంది, తద్వారా మొత్తం సమాజం బాగుంటుంది ఉద్దేశం మాది. ఇక్కడనే వంట చేయబోతున్నారా? అంటే మనకు ఒకటి హార్ట్ సెంటర్ కూడా ఉన్నది కాబట్టి అక్కడ కొంచెం సప్లై సో అక్కడే వచ్చి ఇక్కడ వచ్చి మనకి సెల్లింగ్ ఉంటుంది.
ఇక పక్కనే కాబట్టి మనకు ఇంకో దగ్గర మనం ఉండలేము, ఇక్కడ ఉండలేము, ఉండి వాతావరణం వచ్చి అవుతుంది కాబట్టి ఎక్కడ కుకింగ్ ఉన్న ఏరియాని అలా చేసాము అక్కడ మాసప్ ట్యాంక్లోనే. రేపు హైదరాబాద్కి సప్లై అంతే అక్కడ సప్లై అవుతుంది. ఇంకా ఎన్ని బ్రాంచెస్ ప్లాన్ లో? దాదాపు ఇప్పుడు శంషాబాద్లో ఒకటి అనుకుంటున్నాం, గచ్చిబౌలి కొండాపూర్లో 2, 3, అదేవిధంగా మన మూసాపేటలో ఒకటి, ఈ హయత్ నగర్లో ఎల్బీనగర్ ఒకటి, అట్లా ఒక హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు 5 నుంచి 6 ఇంకా కొత్త బ్రాంచ్ వచ్చే విధంగా. అవి ఎప్పటి వరకు రావచ్చు? ఎందుకంటే ఇదే చాలా లేట్ అయింది నిజం చెప్పాలంటే. చాలా మంది కూడా మాసప్ టైంకే రావాలి అని అంటే కుదరక చాలా మంది వెళ్ళరు. సో ఇదే లేట్ అయింది కాబట్టి అవే అంటే మెయిన్ స్థల నిర్ధారణ కావాలి. స్థలం ఇప్పుడు ఏడబడితే ఆడ పెట్టేస్తే నడకపోతే, కాబట్టి ఇది కమర్షియల్ ఏరియా, మెయిన్ రోడ్ ఉన్నది, ఒక మంచి సెంటర్. అంటే మనం మెట్రో ఎక్కితే 1300 పిల్లర్ దగ్గర దిగిపోతే లెఫ్ట్ సైడ్లోనే మనకు ఉంటుంది అని చెప్పి ఒక ఇండికేషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎదురుగానే ఒక ఇండికేషన్, గాంధీ భవన్ ఎదురుగా ఒక ఇండికేషన్. ఆ ఇండికేషన్ వల్ల ఇది తీసుకొచ్చాము ఇక్కడికి. ఇదేంటి సార్ అంటే వీక్లీ ఒక డే ఏమన్నా ఆఫ్ ఏమన్నా ఉంటుందండి. అంటే సండే రన్ అవుతుంది, మండే హాలిడే పెడతాము. మండే రోజు ఉండదు, సండే మాత్రం అందుబాటులో. సండే 100కు 100% అందుబాటులో ఉంటుంది. సండే ఈజ్ అ మెయిన్ డేనా కాబట్టి సండే విధంగా పెట్టాము. ఎందుకు అంటే మనము వ్యాపార నిమిత్తం చేసే ప్రతి పనిని వ్యాపార దృష్టితో చేయాలి. సండే వచ్చింది మరి బంద్ చేసుకుంటే మనకు సంబంధించిన వ్యవహారాలు కావు. కాబట్టి వీక్లీ ఒక దిన హాలిడే తీసుకొని వాట్ ఎవర్ వెయిట్, సాటర్డే తీసుకోవచ్చు, మండే తీసుకోవచ్చు, కానీ సండే ఉండాలనే ఉద్దేశం మాకు పక్కా ఉంది. సో ఇంకా కూడా అంటే ఓన్లీ 5 మెంబర్స్ని దృష్టిలో పెట్టుకొని ఇది చేసారు. రాను డిమాండ్ పెరిగింది అనుకోండి, దీని కెపాసిటీ పెంచుకుంటూ పోతారా? 100% ఇక్కడ ఇంకా స్విగ్గీ, జొమాటో దాన్ని కూడా మూమెంట్ చేసాము, పార్సల్ కూడా మూమెంట్ చేస్తున్నాము. దాదాపు ఇక్కడ చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి దీనికి సమాచారం ఇచ్చే విధంగా, అందరూ వచ్చి తినాలనే విధంగా మేము మూమెంట్ చేస్తూ ఉన్నాము. ఒకసారి వంటకం నచ్చితే ఎక్కడైనా వస్తారు. ఆ విధానాన్ని శాంతినగర్కి మాసప్ ట్యాంక్ సంబంధించిన ఏ ఒక్కటి కూడా వ్యవహారం తగ్గకుండా ఇక్కడ చేస్తాం. ఇది మా ఉద్దేశం ఏంటంటే మనం చేసే ప్రతి పని స్పష్టంగా నిర్ధారపూర్వకంగా చేయడమే మన ఉద్దేశం. ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి సార్ 5గురికి ఉపాధి కల్పిస్తున్నారు. సో వాట్ ఎవర్ ప్రాఫిట్ కమ్స్ అది ఎవరికి? అంటే దాదాపు ఇలా ప్రాఫిట్స్ అంటే ఎక్కువ ఏమి ఉండదండి. ఎందుకంటే మనము రేట్ వచ్చేసి తక్కువ ఉంది కాబట్టి ప్రాఫిట్ ఎక్కువ ఉండదు. జస్ట్ మనం అంటే మెయింటెనెన్స్కి, మన శాలరీస్కి, అదేవిధంగా మొత్తం మళ్ళీ బిజినెస్ విధంగా ఉంటుంది. అదే సపోజు ఇక్కడ 160 ఉంది, ఈ 250 పెడితే మాకు ప్రాఫిట్ ఉంటుంది. మీకు ఎక్కడ కూడా మీల్స్, మీకు ఫుల్ మీల్స్ ఫిష్ 150 ఉండదు. ఒక పీస్ వచ్చేసి 60 రూపాయలు, బడ్జెట్ ఫ్రెండ్లీ, అందరు తినేలాగా. అదే మనం బిజినెస్ పరంగా చేసుకుంటే ఈరోజు తినే మరి తినరు, వచ్చే విధంగా మరి మేము 10 మంది వస్తున్నాము, 10 మంది వస్తే ఇక్కడ మాకు కేవలం ఒక 1000 రూపాయలు అవుతాయి. అదే వేరే 10 మంది వెళ్తే 5000 అవుతాయి అని చెప్పే ఉద్దేశంతో అంత వచ్చి చేస్తున్నాం. రుచికరమైన ఆహారము అరుదైన ధరలు అన్నట్టు, అరుదైన అందుబాటు ధరలు. అంటే మనకు ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో దాదాపు 26,000 చెరువులు ఉన్నాయండి. ఏదో అంటే ఇప్పుడు ఎవరైతే మేము ఇస్తున్నామో వాళ్ళకు అంటే రాయితీ పరంగా ఇస్తామో వాళ్ళకు చెరువుకు సంబంధించిన కొంతమంది కాంట్రాక్టర్ ఇప్పించేసి వాళ్ళకి చేపలు కూడా అందుబాటు ధర వచ్చేది చేస్తున్నాము. అంటే భవిష్యత్తులో ఏమని చేసే కార్యక్రమం ఉంటే ఫిష్ క్యాంటీన్ పెడితే మాకేం లాభం అనే అది ప్రశ్నకు సమాధానం ఒక్కటే, అందుబాటులో మీరు ధరలు పెట్టాలంటే మీకు అందుబాటులో మీకు చేపల యొక్క విక్రయం ఉంటుంది. హోల్సేల్ ఎట్లా ఉంటుంది దానికి కూడా ఒక పక్కడబందీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము. హైదరాబాద్ నగరంలో ఇంకా దాదాపు 5 నుంచి 6 కొత్త బ్రాంచ్ విధంగా మేము ముందుకెళ్తాము. సీ ఫుడ్ అంటే ఓన్లీ ఫిష్ అండ్ ప్రాన్సే కాదు సార్, ఇంకా చాలా ఉంటాయి కదా, పీతలు అవన్నీ కూడా ఉంటాయి కదా, వాటిని కూడా ఇంట్రొడ్యూస్ 100% చేస్తాము. ఇప్పుడు అనుకూలమైన వాతావరణం ఏర్పడిన తర్వాత ముందుకెళ్తూ ఉంటాము. డిమాండ్ బట్టి మాకు ఉంటుంది సపరేట్ అంతే. ఇప్పుడు జనరల్గా ఏముందని అంటారు, ఫిష్ బిర్యానీ అంటారు, ఓకే రన్, ఎవరో 100 మందిలో ఒక్కరు పీతల కర్రీ అంటారు. కాబట్టి ప్రజలకి అందుబాటులో ఏ విధంగా ఉంటుందో దాన్ని మనం రన్ చేసే విధంగా ఉన్నాము. ఫిష్ బిర్యానీ, ఫిష్ కర్రీ, ఫ్రాన్స్ బిర్యానీ, ఫ్రాన్స్ కర్రీ, ఫిష్ ఫ్రై, అపోలో ఫిష్, బోన్లెస్ ఫిష్, అదేవిధంగా ఫింగర్ ఫిష్, టర్పల్ ఫిష్, అట్లా రొయ్యలు మొత్తం అన్నీ చేస్తున్నాము. రేపు మనం ఏం చేసినా కూడా మనకు అంటే మా డిపార్ట్మెంట్కి, మా ఫెడరేషన్కి పేరు రావాలి.
సార్ ఫిష్ కి సంబంధించిన స్టాల్స్ కూడా అక్కడక్కడ మీరు ఏర్పాటు చేసి ఎగ్జిబిషన్స్ లాగా ఫిష్ స్టాల్స్ ఏర్పాటు చేసిన సందర్భం కూడా లాస్ట్ టైం మేము కవర్ చేసినాం సార్. సార్ అవి ఎందుకని ఫ్రీక్వెంట్ గా చేయట్లేదు? అంటే చేస్తున్నామండి, ఎందుకంటే ఇప్పుడు అది చాలా పెద్ద వ్యవస్థ కూడుకున్న వ్యవహారం. అది ఆ వ్యవహారాన్ని దానికి తగ్గట్టుగా చేయాలి. ఏదో మనం వారానికి బట్టి తీలేము కాబట్టి దానికి సంబంధించిన వ్యవహారం మనం చేసి దాని లాభాలు వచ్చి నష్టం వచ్చినా కూడా గవర్నమెంట్ భరించే విధంగా చేస్తూ ఉన్నాము. ఒక వారం కంటిన్యూ రావచ్చు లాభం, నెల రాకపోవచ్చు, తద్వారా వాళ్ళు మళ్ళీ దాన్ని తీసేస్తారు. అలా కాకుండా ఎట్లా ఉన్నా కూడా ఇబ్బంది ఉన్నా కూడా ప్రభుత్వం పక్షాన మీకు సహాయం ఇస్తామని చెప్పి అని అష్యూరెన్స్ ఇస్తే తప్ప వాళ్ళు ముందుకు రారు. దాని ఒక విధానం ముందుకు తీసుకొస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు